అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 19వ దినము. అంశము సీనాయి పర్వత శిఖరానుభవము. వాక్యము నిర్గమాకాండము 19వ అధ్యాయము 3వ వచనము నుండి 25వ వచనము వరకు. ప్రార్థన. తండ్రి, నీ ప్రభావ మహిమలతో సీనాయి కొండ మీదకు దిగివచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు. నీ మహిమను ప్రభావమును ఈ భూలోకమే తట్టుకోలేనప్పుడు మానవ మాత్రులమైన మేము ఎలాగూ సహించగలము? అయినను నీ ప్రేమను బట్టి, నీ పిలుపును బట్టి, నీ ఏర్పాటును బట్టి మమ్ములను కరుణించుచున్నావు గనుక వందనములు. మోషే వలనే మేమును నీ ప్రభావ మహిమను అనుభవించుటకు నీవు మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. పాఠము. సీనాయి పర్వత శిఖరము మీద జరిగిన చరిత్ర ఈ దినము ధ్యానించుకుందాము. రక్షణాపేక్ష గల విశ్వాసులారా, ఈ కథలో సీనాయి కొండ ఉన్నది. కొండ చుట్టూ సరిహద్దున్నది. కొండకు శిఖరమున్నది. కొండ దగ్గర 6 లక్షల మంది డేరాలు వేసుకున్నారు. మనుషులు, జంతువులు ఎవరు కొండ దగ్గరకు రాకూడదు. మోషే మాత్రము వెళ్ళవలెను. దేవుడు ఆయనతో మాటలాడును. ఏ పని మీద మోషే కొండ ఎక్కినాడో గ్రంథములో ఉన్నది. మోషే దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళినాడు. సంగమును విడిచి వెళ్ళినాడు. అక్కడకు యెహోవా దిగెను. దేవుడు అగ్నిలో దిగినాడు. మోషే మేఘములోనికి ఎక్కెను. రథములు గాని మరి దేనిలో గాని దేవుడు దిగలేదు గాని అగ్నిలో దిగెను. అప్పుడు కొండంతయు కంపించెను. అగ్ని, పొగ, భూకంపము, ఉరుములు, మెరుపులు, బూరలు రోగుచుండెను. ఇశ్రాయేలీయులు చూచుచున్నారు. మోషే కాలిపోలేదు. అగ్ని ఉంటే కాలిపోవాలి గాని మోషే కాలలేదు. ఇన్ని ఉన్నప్పటికీ మోషే దిగిరాలేదు. భూమి వణికినను కొండ మీద మోషే, కొండ క్రింద ప్రజలున్నారు. అగ్నిలో దేవుడున్నాడు. దూరములోనున్న వారికి భయము గాని దేవుని సన్నిధిలోనున్న మోషేకు భయము లేదు. పై 5 విషయములలో మోషేకు భయము లేదు, కానీ దూరములోనున్న ప్రజలు భయపడిరి. ఇవన్నీ దేవుని సన్నిధి యొక్క గుర్తులైనవి. పై 5 విషయములు. మోషేతో దేవుడు కంఠస్వరముతో మాట్లాడెను. మోషేకు పూర్వము ఎవరితోనూ దేవుడు ఇట్లు మాట్లాడలేదు. మోషేకు ముందు దేవునికి సంఘము లేదు, గాని మోషే కాలములో సంఘమున్నది. అంతకుముందు ఒక్కొక్కరున్నారు. హేబేలు, ఎనోషు, నోవహు, ఇలాగూ ఒక్కొక్కరున్నారు. అయితే మోషే వచ్చిన తరువాత సంఘమునకు వినిపించవలసినవి మోషేకు చెప్పెను. వస్త్రములు మొదలైన సమస్తమును సిద్ధము చేసుకొనండి, స్నానము చేయండి అని మోషేకు తెలియజేసెను. మోషే వారికి తెలియజేసెను. వారు సిద్ధముగా ఉన్నారు. మోషే వచ్చెను, దేవుని యొద్దకు వెళ్ళెను. అప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చెను. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చెను. అప్పుడున్న సంఘమునకు వారు ఆచరించే శాస్త్రము అనగా ధర్మశాస్త్రమును, తరువాత రానయ్యున్న సంఘమునకును కావలసిన శాస్త్రములు బోధించెను. ఆచార శాస్త్రము యూదులకు, నీతి శాస్త్రము తరువాత సంఘమునకు. సీనాయి కొండ, నెబో కొండ మీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను రాసెను. మోషే సీనాయి కొండ మీద దేవునిని ఎదుర్కొనెను. నెబో కొండ మీద దేవునితో వెళ్ళెను. మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. యెహోషువ క్రింద ఉండెను. మోషే భూమి మీద ఉన్నప్పుడు రాజగృహములో మిద్యానులో ఫరో వద్ద ప్రజలతో శ్రమపడినప్పుడు భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళెను. ఇన్ని శ్రమలు పడెను. అలాగూ సిద్ధపడెను గనుక దేవుని సన్నిధికి వెళ్ళెను. మిద్యానులో ఉన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళలేదు, ఎందుకంటే సిద్ధపడలేదు. గనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడవలెను. ఇంత కథ ఏమిటనగా, కొండ దిగువనున్న సంఘము, కొండ మీదనున్న మోషే, దిగివచ్చిన దేవుడు. ఇది పాలస్తీనా దేశములోనున్న వారికి, ఐగుప్తు దేశములోనున్న వారికి తెలియదు. సిద్ధపడే వారికి తెలియను గాని లోకస్తులైన అవిశ్వాసులకు తెలియదు. మోషే కొండ మీద ఉండగా దేవుని మనస్సులోనున్న ఆజ్ఞలు చెప్పెను. ఇవి అప్పుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన కావలెను.
అంతకు ముందు కొన్ని నెలల క్రిందట మోషేకు దేవుడు కనబడెను. పొద కాలలేదు, కొండ మీద అగ్ని ఉన్నది. ఇదే ఆ మహిమ. పొదలో నుండి, అగ్నిలో నుండి దేవుడు పిలిచెను. అగ్ని నుండి మాటలాడెను. ఇట్లు దేవుడు మోషేను సిద్ధము చేసి ఉన్నాడు. కొండ మీద మోషే దేవుని అగ్ని చూచి ఆయన స్వరము విన్నాడు గనుక ఇప్పుడు గొప్ప స్థితిలోకి వెళ్ళినాడు. అట్లే విశ్వాసులకును ఉండును. మోషే పొదలో నుండి అరణ్యమునకు, అరణ్యము నుండి సీనాయి కొండ శిఖరమునకు ఎక్కినట్లు మోషే భక్తి శిఖరమెక్కెను. విశ్వాసులైన వారు కూడా తమ భక్తిలో అట్లే శిఖరమెక్కవలెను. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిలో ఉన్నను వారు చావలేదు. అగ్ని వెలుపనున్న వారు చనిపోయిరి. అలాగే ఇక్కడ కొండ అంటుకొనేవారు చనిపోతారు, గాని కొండ మీదనున్న ఆయన చావడు. ఈ అగ్నికి ఆ అగ్నికి తేడా ఉన్నది. లోకాగ్ని నాశనము చేసేది, దేవుని అగ్ని కాపాడేది గాని పాపమున్నవారు చనిపోదురు. మోషే మీదనున్న అగ్ని దానియేలు రాసిన అగ్నికి ముంగుర్తు. స్నానము చేసిన, సిద్ధపడిన ఇశ్రాయేలీయులు కొండ ముట్టుకొంటే చనిపోవుదురు. మోషే సిద్ధపడ్డాడు, వారు సిద్ధపడ్డారు గాని ఇరువురి అంతస్తులో తేడా ఉన్నది. మోషే సిద్ధపాటుకు, ప్రజల సిద్ధపాటుకు తేడా ఉన్నది. ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపడ్డారు. మోషే కొండ ఎక్కగలిగినంత సిద్ధపడ్డాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో యేసు ప్రభువు చెప్పిన దృష్టాంతములోని కన్యకల గుంపులో మొదటి గుంపు వెళ్ళెను, రెండవ గుంపు వెళ్ళలేకపోయిరి. అందుకు కారణమేమనగా విశ్వాసములో, భక్తిలో, దేవుని వాక్య జ్ఞానములో తేడా ఉన్నది. అంతస్తులలో మరియు అనుభవములో తేడా ఉన్నది. అందరూ సిద్ధపడుచున్నారు గాని తేడా ఉన్నది. మోషే సరిహద్దు దాటిన తరువాత దురాలోచన ప్రవేశిస్తే చనిపోవును. ఇట్లు మాటలాడి తిరిగి వచ్చు సమయములో ఎప్పుడు చెడ్డ తలంపు వచ్చినా మోషే నశించిపోవును. మనోనిదానము చాలా కష్టమైనది. తన కండ్లు, తన చెవులు దేవుని వైపే ఉండుట చాలా కష్టము. మోషేకు దేవుని సన్నిధిలోనున్నప్పుడు చెడు తలంపు వస్తే దూది కాలునట్లు కాలిపోవును. ఆ ముగ్గురు బాలురు అగ్నిలో ఎందుకు కాలలేదు? ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక, వారు ఆ పనికి సిద్ధపడ్డారు గనుక చనిపోలేదు. మోషే గుడారము వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మోషే దేవుడు ఉండవలెను. అతి పరిశుద్ధ స్థలములో మోషే యొద్దకు మేఘము వచ్చేది. ఆ మేఘమును అంటుకొనకూడదు. ఇప్పుడు భయము పోయింది. ఆ ప్రభువు చనిపోయినప్పుడు తెర చినిగిపోయెను. ఇప్పుడు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళుచున్నారు. మోషే నాశనము కాలేదంటే సన్నిధిలోనున్నప్పుడు చెడు తలంపు రాలేదు గనుక, మనోనిదానము పోలేదు గనుక సన్నిధిలోనికి వెళ్ళువారు ఇట్టివారై ఉండవలెను. చెవులు, కండ్లు అన్నీ మూసివేసి మనోనేత్రములు తెరవవలెను. ఏ చెడ్డ తలంపులు లేకుండా చేసుకున్నావా? దేవుని చూచితివా? మోషే వలె ఏకమనస్సు కలిగి ఉన్నావా? ఈ 3 విధములుగా మనము ప్రశ్నించుకొని ఆ ప్రకారముగా ఉండవలెను. మనోనిదానము గలవారు మొదటి గుంపులోని కన్యకలు, నిదానము లేనివారు రెండవ గుంపులోని కన్యకలు. మనోనిదానముతో 1 గంటైనా ఉండలేరా? దేవుని సన్నిధిలో మనోనిదానము కలిగి 40 దినములు మోషే ఉండెను. మనము కూడా మనోనిదానము కలిగి ఉండవలెను. మోషే సువార్తల వృత్తాంతములోనికి వచ్చెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మోషే, ఏలియాలు ఇరువురు 40 దినములు దేవుని సన్నిధిలోనున్నారు గనుక వారిరువురు జత. వారు కొన్ని గంటలు ప్రభువుతో మాటలాడి వెళ్ళిరి. మనము దినమునకు 1 గంటైనా దేవుని సన్నిధిలోనుంటే కుటుంబమునకు దీవెన కలుగును. ఒకరు 1 దినమంతా ఉపవాసముండి దేవుని సన్నిధిలో నుండిన బలముండునా? శరీర బలము అధికముగా ఉండును. దేవుని సన్నిధి నుండి మోషే దిగగా ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది. ఇశ్రాయేలీయుల దగ్గరకు రాగా ఆ కాంతి తగ్గినది గాని శరీర బలహీనత లేదు. మోషే, ఏలియా, యేసు ప్రభువు 40 దినములు ఉపవాసమున్నారు. వీరు ముగ్గురు బలహీనులు కాలేదు. సాధు సుందర్ సింగ్ గారికి బలహీనత కలిగెను. మీరును ఇప్పుడే అట్లు చేసి బలహీనులు కాకుండానట్లు ప్రయత్నించండి.
అభ్యాసము వల్ల ఇట్లు ఉండవచ్చును. ఉదాహరణ, ఒక ఆమె అన్నము నీళ్లు లేకుండా 6 దినములు దేవుని వాక్యము చదివి బయటికి రాగా ఏమీ తగ్గలేదు. మోషేను దేవుడు పిలిచాడు గనుక 40 దినములు ఉండగలిగెను. సొంత ఉద్దేశ ప్రకారము ఉంటే బలహీనత వచ్చును. ఇది బైబిలులో రాయబడినది గనుక అధిక భక్తి కొరకు ఈ క్రమము ఏర్పాటు చేయబడినది. ఇట్లు అందరూ ఉండలేరు, ఎవరో ఒకరు ఉండగలరు. మీరు ఉండండి అని చెప్పను, ప్రభువు వద్దనినా నేను వెళ్ళుమని చెప్పను. సీనాయి కొండ పవిత్రమైన కొండ. ఇప్పుడు సీనాయి కొండ మీద క్రైస్తవ బైరాగులున్నారు. మిలిటరీకి వెళ్ళిన వారు చూచిరి. ఇక్కడ ఉండగానే ఇవన్నీ నేర్చుకొని సిద్ధపడి పరలోక శిఖరమునకు వెళ్ళవలెను. ఉపవాసము బహిరంగముగా ఉండకూడదు. శరీర బలహీనత ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనములో ప్రభువు చెప్పినట్లు మన నీతి కార్యములు ఆయనకే కనబడవలెను. మనము మహిమకు సిద్ధపడునట్లు ఆత్మ సహాయమున మనము ఆ మనస్సు కలిగి సిద్ధపడవలెను. దీవెన. అలాగూ ఆయన మహిమను ప్రభావమును అనుభవించుటకు ఇక్కడనే అభ్యాసము చేసుకొను కృపను ధన్యతను ఈ 40 దినములలో పెండ్లి కుమారుడు మీకు అనుగ్రహించి మోషే వలె శిఖరానుభవములో స్థిరపరచునుగాక. ఆమేన్.